భవిష్యత్తులో అది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావచ్చు, పట్టణ ప్రాంతంలోని కార్పొరేషన్లు మున్సిపాలిటీలు కావచ్చు, అక్కడ ఫలితాలు కూడా ఇప్పుడొచ్చిన ఫలితాల కంటే మెరుగైన ఫలితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో కూడా లోకల్ బాడీల్లో అద్భుతమైన ఫలితాలు కూడా ఈ ప్రభుత్వానికి రానున్నాయని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకి వారి దీవెనలతో వస్తున్న ఈ ఫలితాలకి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. మీరు నన్ను శాసనసభ్యుడిగా పాలేరుకి ఎన్నుకున్న తర్వాత గడిచిన 20 సంవత్సరాల్లో మొత్తం కలిసి ఎంత అభివృద్ధి జరిగిందో ప్రతి గ్రామంలో కంటికి కొట్ట వచ్చేటట్టు మీరు నోటితో చెప్పటం మొదలెడితే 1 గంట మీరు చేసిన అభివృద్ధి గురించి చెప్పగలిగే అన్ని పనులు మీ గ్రామాల్లో మనం చేయగలిగాం. అది మీ దీవెనలతో ఉన్న మన ప్రభుత్వంలో అది సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, ఒక ఊరు నుంచి ఒక ఊరికి బీటీ రోడ్డు కావచ్చు, ఇళ్ల మీద ఉన్న ఎలక్ట్రికల్ తీగలు కావచ్చు, రైతన్నలకి ఏది అగ్రికల్చర్ కనెక్షన్స్ కావచ్చు, ఇతరత్ర మౌలిక వసతులతో కూడిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో చేసే అవకాశం నాకు మీకు కలిగింది. దాన్ని సామాన్య ప్రజానికానికి అందించగలుగుతున్నాం. కానీ ముఖ్య నాయకులైన మీరు, ఈ పార్టీకి పిల్లర్లా ఉన్న మీరు చేసిన పనిని చెప్పుకోవటంలో వెనకపడ్డామన్నది నిజం. చేసిన పనిని గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మనం చెప్పుకోలేకపోయినమన్న మాట కూడా నిజం. ఈ రోజు నుంచినైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వం మీ గ్రామాల్లో మీ డివిజన్లో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామో చేసిన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి గుమ్మానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. చేసిన పనిని ఈ పని మేము చేశామని చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. అది మిస్ అవుతున్నాము. అది మిస్ కావద్దని కూడా నా కుటుంబ సభ్యులందరినీ ఈ వేదిక మీద నుంచి అభ్యర్థిస్తున్నాను. నిత్యము మీ గ్రామాలలో మీ డివిజన్లలో మీ వార్డులలో నిరంతరము ప్రజలకి సేవ చేసే ఈ అవకాశం ఇచ్చిన ప్రజానికాన్ని గుర్తుపెట్టుకొని మన స్వార్థం కోసం కాకుండా మన వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కాకుండా ప్రజలకి మంచి జరిగే కార్యక్రమాలకి నిరంతరము మీరందరూ కష్టపడి పనిచేయాలని, మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ వ్యక్తిగతమైన అవసరాలని తీర్చడానికి నేనున్నాను. కాబట్టి ఏ ఒక్క సర్పంచ్ కూడా, ఏ ఒక్క వయసు సర్పంచ్ కూడా చిన్న పొరపాట్లు కూడా చేయొద్దని, అదే రకంగా కొద్ది తేడాలతో ఓడిపోయిన సర్పంచులు కూడా ఆ గ్రామానికి నా దృష్టిలో మీరే సర్పంచులు. ఆ గ్రామానికి నా దృష్టిలో మీరే సర్పంచులు అవుతారు. కాబట్టి దయచేసి ప్రజలని విస్మరించొద్దు, ప్రజలని దూరం చేసుకోవద్దు. ప్రజల కష్టాల్లో మీరంతా కూడా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరినీ అభ్యర్థిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి శిరస్సు వచ్చి అభినందనలు కృతజ్ఞతలతో పాటు హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.